ఇదిగోండి ఇదిగోండి మొత్తం కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం ప్రిపరేషన్. ఇదిగోండి, నువ్వు మాట్లాడకూడదు. సరే సరే ఏంటి ఆన్ అయిపోయిందా? హాయ్, బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో కేఎఫ్సి చికెన్ అంటే యాస్టీస్ వస్తే కేఎఫ్సి చికెన్ అని పేరు పెడతా, లేదంటే పిఎఫ్సి చికెన్ అని పెడతా, అంటే పావనీస్ ఫ్రైడ్ చికెన్ అనమాట. సో ఫాస్ట్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చెప్తానండి. చికెన్ కావాలి. అన్నిటికంటే ముందు మా ఇంట్లో వాళ్ళు కోడిని కొట్టించుకురామంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి, కేజీ కోడి కేజీ చికెన్ కొట్టించుకొచ్చారు. అది కాకుండా మైదా పిండి, కోడిగుడ్లు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది వచ్చేసి గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి అది కాకుండా కార్న్ ఫ్లేక్స్, ఇది పచ్చివి, ఉప్పు, కారం, పసుపు, నూనె, చేయడానికి గరిట, గుగిడి అన్నీ కావాలి. ముందు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం వేసేసుకోవాలి. ఇది కారం వేస్తున్నాను, అంటే మళ్ళీ మనం ఉప్పు, పసుపు, కారము పిండిలో కూడా వేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట, 1 స్పూన్ వేస్తున్నాను కేజీ చికెన్కి. ఇది కాకుండా గరం మసాలా ఇంట్లోనే చేసుకున్నది, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు అవన్నీ కలిపి పొడి చేసుకున్నాం. ఆ గరం మసాలా కూడా వేసేస్తున్నా. ఇప్పుడు దీంతో పాటే ఒక కోడిగుడ్డు తీసుకుని ఒకటి సరిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లో ఇంకా 2 గుడ్లు వాడతాంలేండి, ప్రస్తుతానికి ఒకటి వేసుకుంటున్నాం. కోడిగుడ్డు వేసేస్తున్నా. ఒకటి సరిపోద్ది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఓకే, అదే మ్యారినేషన్ అంటారు కదా, అలాగా మొత్తం కలిపేసి నానబెట్టుకోవాలి నీట్గా. అంటే క్లాస్గా కలపట్లా, మాస్గా కలిపేస్తున్నాను అనమాట. మొత్తం నీట్గా చికెన్ పడితే, అంటే ఇది నా స్టైల్ ఆఫ్ కేఎఫ్సి అనమాట. అయితే ఇది కేఎఫ్సి కాదు, పిఎఫ్సి. అంటే ఇప్పుడు పేరు కేఎఫ్సి అంటే లాస్ట్ రెడీ అయిన తర్వాత అప్పుడు పిఎఫ్సి కేఎఫ్సి డిసైడ్ చేస్తాం. ఓకేరా? సరే, మా వారు డిసైడ్ చేస్తారండి. అది అంతే. ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఎంతసేపు అయినా ఉంటుందా? అలా ఏముండదు, అంటే మనం అన్ని ప్రిపేర్ చేసుకునే లోపల దీన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగతావి ప్రిపేర్ చేసుకుంటా ఉంటే ఈ లోపల నానిపోతుంది. ఓకే అమ్మా. పావని, ఇంకేంటి నెక్స్ట్? అది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్. ఇప్పుడు ఇది మైదా. ఇంకా మైదా తినొచ్చు తినకూడదు అంటే ఇంకా తప్పదు, దీంట్లోకి మైదానే వాడాలి కాబట్టి మైదా తీసుకొని దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేస్తున్నా, కారం, దీంట్లో కూడా కొంచెం కారం అండ్ గరం మసాలా. అందుకే ఉప్పు అందులో తక్కువ వేసుకోమన్నా, అంటే 2-3 వాటిలో ఉప్పు వేస్తాం కాబట్టి ఎక్కువైపోద్ది అని కొంచెం కొంచెం వేసుకున్నా. ఇప్పుడు దీన్ని మైదాని, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ వేసాం కదా. కేఎఫ్సి జనరల్ గా సప్పగా ఉండిద్ది కదా పైన. ఇప్పుడు మనం చేసుకున్నట్టుగా చేస్తే మనం తినేటట్టుగా కొంచెం ఉప్పు, కారాలు అవంతా మనకి తెలుస్తాయి ఫ్లేవర్స్. సరే తల్లి. మైదా ఇలాగా ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మైదాని. ఇప్పుడు ఒక 2 కోడిగుడ్లు తీసుకుని, ఇందాక ఒకటి తీసుకున్నాం కదా, దాన్ని మ్యారినేట్కి వాడాము. ఇప్పుడు ఇంకొక 2 కోడిగుడ్లు యూజ్ చేస్తున్నాం అనమాట. మొత్తం 1 కేజీ చికెన్కి 3 కోడిగుడ్లు అనుకోండి. 2 కోడిగుడ్లు తీసేసుకొని మళ్ళీ దీంట్లో కూడా ఉప్పు, పసుపు, సేమ్ గరం మసాలా పౌడర్, అందుకే కొంచెం చూసుకొని కొద్దిగా వేసుకోండి అని చెప్పాను. దాంట్లో కొంచెం వేసాను, దీంట్లో కొంచెం, మళ్ళీ దాంట్లో కొంచెం, మొత్తం సరిపడా 3 అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి లేయర్కి సప్పగా ఉండకుండా టేస్ట్ తెలుస్తుంది, అందుకని వాడుతున్నాం అనమాట. ఎక్కువైపోద్ది అనుకోకండి, కొంచెం కొంచెం వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇవన్నీ ఇలాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రిపరేషన్స్, కొంచెం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోద్ది. ఇలాగా మొత్తం నీట్గా బీట్ చేసుకొని పలుచగా గుడ్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి గుడ్లు ఇలాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఈ కార్న్ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, వీటిని పౌడర్ చేసుకోవాలి.
మిక్సీలో వేసుకొని పౌడర్ చేత్తోనే నలిపేయచ్చుగా. చేత్తో అవ్వదు, అంటే చిన్న చిన్నవి అవుతాయి. మనం కొంచెం ఫైన్ పౌడర్ లా చేసుకుంటే బాగా పడుతుంది అనమాట చికెన్ కి. ఓకే, పౌడర్ చేసి అవి తీసుకురా. ఇవన్నీ కార్న్ ఫ్లేక్స్ ని ఇలాగా పౌడర్ లా చేసుకోవాలి. మరీ మెత్త పిండి అయిపోకూడదు, కొంచెం బరకగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, చికెన్, ఎగ్, కార్న్ ఫ్లేక్స్, మైదా. ఇప్పుడు వీటిని ఈ చికెన్ పీసెస్ని దీనికి బాగా పట్టేసి ఉంటుంది. మైదాలో ఇలా ఇలా అనుకోవాలి, గట్టిగా పిండిని ఒత్తేసి మైదా పట్టించాలి అంతేనా? అంతే, మైదాని గట్టిగా. అంటే పట్టించిన అంటే ఇలా బొర్లిచ్చి అలా చేయడం కాదు, ఇలాగా ప్రెస్ చేస్తే దానికి పిండి పట్టుకొని ఉంటది. అది KFC లో బరక్గా ఉంటది కదా పైన లేయర్, ఆ లేయర్ రావాలంటే ఇంకెలాగా ఇది విదిలిచ్చేసి ఇప్పుడు దీన్ని ఎగ్ లో ముంచేసుకోవాలి. సరిపోతాయి ఎగ్స్? సరిపోతాయి, సరిపోతే యాడ్ చేసుకుందాం ప్రస్తుతానికి. తర్వాత ఇప్పుడు కార్న్ ఫ్లేక్స్ ఇంకా అన్ని మొత్తం పీసెస్ అన్నిటిని మొత్తం ఇలా ఈ పీసెస్ అన్ని ఇలా చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అంతేనా? అంతే. ఇంకోండి, అయితే ఈ పీసెస్ అన్ని కూడా ఫస్ట్ మైదాలో, తర్వాత కోడిగుడ్డు సన్లో, తర్వాత కార్న్ ఫ్లేక్స్ లో చేసుకొని ఇలా అయితే పెట్టేసుకుందాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారండి. ఇప్పుడు నేనైతే ఇలా చేసుకుంటున్నాను. అంటే 2-3 సార్లు మైదాలో డిప్ చేసి వాటర్లో దింపి మళ్ళీ మైదాలో వేసి అలా చేస్తున్నారు లేయర్స్ కోసం. అన్నిసార్లు ఇంకా మైదా యూజ్ చేయడం ఎందుకు, ఎలాగో యూజ్ చేస్తున్నాం, మనకి టేస్ట్ కావాలి కాబట్టి ఇలా ప్రాసెస్. ఏదైనా కానీ ఫైనల్గా అవుట్పుట్ టేస్టీగా రావడం ఇంపార్టెంట్. అంతే కదా? అంతే, అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి మొత్తం KFC చికెన్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం ప్రిపరేషన్. ఇదిగోండి, నువ్వు మాట్లాడకూడదు. సరే ఆఫ్. ఇదిగోండి, ఇలాగా మొత్తం KFC చికెన్ ని మొత్తం డిప్ చేసేసి మైదాలో గుడ్లో డిప్ చేసి ఇలాగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ప్యాన్లో ఫ్రై చేసేసుకుంటే మనకి రెడీ అయిపోద్ది. KFCనో PFCనో ఏదో ఒకటి. నూనె వేడైందండి. నూనె వేడయ్యాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే నూనె కాగిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే ఒకేసారి వేసేసుకుంటే హైలో పెట్టి పైన రెడ్ కలర్ క్రిస్పీగా వచ్చేసి లోపల ఉడకదన్నమాట. అందుకని మనం మీడియంలో పెట్టుకోవాలి. మొత్తం చుట్టూ రౌండ్గా వేసేసిందండి. చాలు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రౌండా? నూనెలో వేసేయగానే వెంటనే గరిటె పెట్టి కదిపేయకండి, మొత్తం అదంతా చెదిరిపోయింది. కొంచెం వేగిన తర్వాత తిప్పుకొని తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ మీడియంలోనే పెట్టాం కాబట్టి వేగిపోనిచ్చి తర్వాత మనం టర్న్ చేసుకుంటే బాగుంటుంది. ఒకేసారి నూనె పెట్టి కలిపేస్తే ఏంటంటే అది జస్ట్ లేయర్స్గా ఇచ్చాం కదా, ఆ పైన కోటింగ్ అంతా వచ్చేస్తుంది నూనెలోకి. అందుకని ఇదిగోండి వేగిపోయినాయి. అసలు చూడండి, ఎక్కడా కూడా కార్న్ ఫ్లేక్స్ విడిపోలేదు. సూపర్ అయితే కనబడుతుంది. మరి టేస్ట్ చూడాలి ఇంకా మొత్తం అన్ని అయిన తర్వాత. పటపటల సౌండ్లు భలే అవుతున్నాయి. ఇక ఈ నూనెలో తెలిసిపోద్ది విడిపోయిందా లేదా అనేది. అవును. ఇలాగే మిగతా లేయర్స్ కూడా, మిగతా చికెన్ ముక్కలు కూడా వేయించేసుకున్న తర్వాత టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. ఓకేరా, మొత్తం అయిన తర్వాత కలుస్తాం మళ్ళీ అయితే. ఓకే. పావని టేస్ట్ కూడా చెప్పేస్తావా? చెప్పేస్తా. అది అయిపోయేటప్పటికి చాలా టైం పట్టేటట్టుంది. PFCనా? కానీ నేను మొక్క లాగించేసానండి ఆల్రెడీ. సూపర్ ఉంది. ఈసారి ఇలా ట్రై చేయండి. కొంచెం ఉప్పు తగ్గింది. టేస్ట్ అంటే నిజం చెప్పుకోవాలి కదా, టేస్ట్ అంతా అసలు నెక్స్ట్ లోపల ఉడికింది చూడు. ఆ KFCలో కూడా అంతే కదా, లోపల కొంచెం జ్యూసీగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. అవునవును, బాగుంది. నేనే చెప్తున్నాగా, తిన్నాను. బాగుంది, సూపర్ ఉందండి. యాస్టీస్ ట్రై చేయండి, కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.
ఉప్పు కారాలు ఏమన్నా ఏ వంట చేసినా మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని మోడిఫై చేసుకొని చేసుకోవడమే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ బాయ్.